ముఖ్యంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారములు. గత 15 సంవత్సరాల నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, నువ్వు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంకా పార్టీలో కొనసాగుతూ వస్తున్నానన్నా జగనన్న. ఈరోజు నన్ను ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని పిలిపించి మా మండల నాయకుల ఎదురుగానే నన్ను దుర్భాషలాడి మాట్లాడినారన్న. నాకు ఈరోజు చాలా అవమానం జరిగిందన్న. ఆయన పిలిస్తేనే నేను వచ్చినానన్న, వాళ్ళు పిలిస్తేనే కమిటీలు చేస్తున్నారు వచ్చేయండి అని పిలిస్తేనే వచ్చినాను. అంతమందిలో నన్ను మా మండల నాయకులు ఎదురుగా తిట్టడం జరిగిందన్న. అన్న జగనన్న, ఈరోజు నేను పార్టీ నువ్వు పెట్టినప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నానన్న. అది గమనించి పెద్దాన చెన్నకేశ్వరరెడ్డి గారు నన్ను జిల్లాలో మైనార్టీ సెల్ పదవి ఇప్పించడం జరిగింది. ఈరోజు నన్ను మళ్ళీ ఆయన తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను ఆయన నివాసంలో అంతమందిలో నన్ను తిట్టడం మొదలుపెట్టారన్న. అన్నా, మేము చేసే పని పార్టీకి సేవ చేయడమే తప్ప నమ్మకం నాకు తలదించడం జరిగింది. పార్టీ సేవ చేయాలనే అభిమానంతో ఈరోజు అన్న గోనెల నుంచి ఎప్పుడైతే మేము పార్టీ నాయకుని కలుసుకోవాలా, ఎప్పుడైతే మా జగనన్నను గెలిపించుకోవాలా, ఎప్పుడైతే మేము పార్టీ కార్యక్రమంలో మాకు ఎట్లా పనిలో నిమగ్నమవుతున్నామో అలాంటిది మా పార్టీ ఆఫీస్కి ఒక్కరోజు రాలేదే నాకు నిద్ర పట్టదన్న. అలాంటి వీరాభిమానినన్నా నేను. పార్టీ అంటే నాకు చాలా ముఖ్యమన్నా, జగనన్న అంటే నాకు చాలా ముఖ్యమన్నా, పెద్ద అంటేనే చాలా ముఖ్యమన్నా. పార్టీకి మంచి చేసినందుకే ఇంత ఘోరం జరుగుతుందని ఈరోజు అనుకోలేదన్నా. మీరు ఎవరన్నా కనుక్కున్నాడన్నా, నేను ఏమన్నా పార్టీకి ద్రోహం చేసింటే నన్ను ఏ ప్రూఫ్ కానీ చెప్పండి అన్నా, నేను దానికి సిద్ధం. పార్టీ వీరాభిమానినన్నా. ఆయన నన్ను ఈరోజు దుర్భాషలాడి మాట్లాడినాడన్నా. ఈరోజు నాలాంటి వాళ్ళు కార్యకర్తలు కూడా చాలామంది చెప్పలేని స్థితిలో ఉన్నారన్నా ఆయన తిట్లకి. అన్నా, నువ్వు గమనించి మా బాధలు నువ్వు తెలుసుకొని మాతో పాటు మాట్లాడే సమయం నీతో కేటాయించాలని పెద్దల సమక్షంలో నేను కోరుతున్నానన్నా జగనన్న. నేను ఈరోజు గోనెల్లో కూడా పోయలేని స్థితిలో ఉన్నానన్నా. నేను ఏం చచ్చేది మేలు ఈరోజు ఇంత అవమానం జరిగిందని నేను ఈరోజు ఆ చింతలో పడి నేను చనిపోయిన మేలు అనే ఉద్దేశంతో నేను చాలా బాధలో చెప్తున్నానన్నా. నేను పార్టీకి సేవ చేసేది పెద్ద తప్పన్నా. నాకు జగన్ అంటే అంత ప్రేమన్నా, నువ్వంటే చాలా ప్రేమన్నా. నువ్వు లేదు మా ఇంట్లో మా మండలంలో ఎవరైనా చెప్తారన్నా, నాకు గౌస్ అని చెప్పరన్నా, జగన్ వచ్చి అంటారన్నా. నేను ఏ గల్లీకి పోయినా జగన్ వచ్చా అని జగన్ అంటారన్నా. నా పేరు జగన్ అని పెట్టినారన్నా, గొనెలలో జగన్ వచ్చా అంటారన్నా. అంత వీరాభిమానినన్నా నేను. ఈరోజు పార్టీకి నువ్వు ఏం చేసి నువ్వు వెళ్ళిపో, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నా మెట్టెక్కద్దు అని దుర్భాషలాడి మాట్లాడినాడన్నా. నేను ఈ అవమాన పాలు భరించలేనన్నా. జగనన్నా, నువ్వే నాకు న్యాయం చేయాలన్నా. లేని సమయంలో నేను అస్సలు నాకు చాలా అవమానం జరిగిందన్నా. నేను ఊరికి కూడా పోలేనన్నా. నన్ను చింతలో పడినానన్నా. అంతమందిలో నాకు ఈరోజు చాలా ఘోరం అవమానం జరిగిందన్నా. నాకు ఎందుకన్నా జిల్లా మైనార్టీ క్యాడర్ కూడా పార్టీ సేవ చేసినందుకన్నా జిల్లా మైనార్టీలో స్థానం దక్కించుకున్నానన్నా. ఇది గమనించి పెద్దనా నాకు జిల్లాలో కూడా జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఇప్పించినారన్నా. ఈ సమయంలో నేను ఇంత మంచి కార్యక్రమాలు చేసే నాకు సామాన్య కార్యకర్తకి ఇంత తింటుంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారన్నా. వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉన్నారన్నా. ఎందుకన్నా మేము పార్టీలో ఇంత కష్టపడినా కూడా మాకు న్యాయం లేదన్నా జగనన్న.
అన్నా మా ద్వారా మా తాలూకాలో చాలామంది కార్యకర్తలు కూడా ఉన్నారన్న. మా బాధలు దయచేసి జగనన్న, మా ఎమ్మెల్యేలు కన్స్ట్రక్షన్లో మా బాధలు నాలాంటి సామాన్య కార్యకర్తలు కూడా ఉన్నారన్న. వాళ్ళు కూడా నాతో పాటు బాధలు పంచుకుంటున్నారన్న. వాళ్ళ బాధలు నా బాధలు గమనించి నువ్వు మా బాధలు అర్థం చేసుకొని మాతో టైం కేటాయించాలన్నా 10 నిమిషాలన్నా. నీకు దయచేసి మొక్కుతున్నానన్నా జగనన్న. కార్యకర్తలకు అన్యాయం జరిగితే మేము బతకలేమన్నా. మేము పార్టీని నమ్ముకొని ఉన్నామన్నా. మాకు పార్టీ ముఖ్యమన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఎదలో గుండెల్లో ఉన్నామన్నా జగనన్న. మాకు పార్టీ ముఖ్యమన్నా. తర్వాత మేము పనిలో నిమగ్నమవుతామన్నా. నాకు పార్టీ ముఖ్యం. పార్టీ లేదే నిద్ర రాదన్నా. నాకు జగనన్న నువ్వు లేదే నాకు నిద్ర రాదన్నా. నాకు పార్టీ ముఖ్యమన్నా. ఈరోజు నాకు చాలా ఘోరం అవమానం జరిగిందన్న. చెప్పలేని ఆ మీడియా ముందర నేను చెప్పలేను, అంత బూతులు తిట్టినాడన్నా. మా ఎమ్మెల్యేలు కన్స్ట్రక్షన్లో మాకు న్యాయం చేయాలన్న కార్యకర్తలు ఈయన తరపు నుంచి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి కార్యకర్తలు నష్టపోతున్నారన్నా. అన్నా నువ్వు మా ఎమ్మెల్యేలు తాలూకా పైన దృష్టి పెట్టాలన్నా. అన్న జగనన్న, మాకైతే చాలా అవమానం జరిగింది. నేను అబద్ధం చెప్పనన్నా, నాకే జరిగిందన్న అవమానం అన్న. ఈరోజు దయచేసి చెప్తున్నానన్నా జగనన్న, మా ఎమ్మెల్యేలు కన్స్ట్రక్షన్లో నాలాంటి కార్యకర్తలు చాలా చెప్పలేని స్థితిలో ఉన్నారన్న. దీనికి అంత బాధ్యుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారేనా. ఆయన తరపు నుంచే నా పార్టీ నష్టపోతుంది. ఆయన ద్వారా నుంచే నా కార్యకర్తలు కూడా నష్టపోతున్నారు. ఆయన ద్వారా పార్టీ రావాలన్నా కూడా భయపడుతున్నారు. ఏం చెప్తాడో ఏం తిరుగుతాడో అని భయపడుతున్నారన్న. ఏ నియోజకవర్గంకి వెళ్ళినా మా నాయకుడన్ని కాలనెత్తుకొని పోయే కార్యకర్తలు చూసినామన్నా. మా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఆఫీస్కి పోవాలన్నా మనం భయపడుతున్నామన్నా. ఏం తిరుగుతాడో ఏం లేదో అని. మేము మిగతా కార్యకర్తలు మిగతా తాలూకాలో మిగతా నియోజకవర్గాల్లో చూస్తున్నామన్నా. ఎంత అదృష్టవంతులు ఈ తాలూకా కార్యకర్తలు అని మేమే కుమిలిపోతున్నామన్నా. మా ఎమ్మెల్యేలు నియోజకవర్గ తాలూకా ఆఫీస్కి పోవాలంటేనే మేము భయపడుతున్నామన్నా. ఏం తిరుగుతాడో ఏం లేదని మాకు భయం అన్నా. ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు అన్న, దయచేసి జగనన్న, మా బాధ ఎమ్మెల్యేలు తాలూకా కార్యకర్తలు అయితేమి గోనెండ్ల మండల అందరికైతే చెప్పలేనన్నా. నాలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా బాధలో ఉన్నారన్నా. నాకు ఈరోజు అంతమందిలో నాకు ఈరోజు అవమానం చేసి మాట్లాడినాడన్నా మా మండలం నాయకులు ఎదురుగే. అన్న దయచేసి నేను ఊరికి కూడా పోవాలి తలుచుకోలేనన్నా. ఇంత మాట్లాడినాడు కదా, నేను ఇంత మాట్లాడినా హేళన చేసినాడు కదా అని నేను చనిపోవడానికి కూడా ఏం ఇంత దిగజారి చెప్పినాడు కదా. నేను ఎవరి కోసం ఇంత అవమానం జరిగింది కదా నేను తలెత్తుకొని తిరగలేనన్నా. గోనెల్లో కూడా పోలేనన్నా నేను. అన్న దయచేసి జగనన్న, నీకు శిరస్సు వంచి చెప్తున్నానన్నా. మా ఎమ్మెల్యేలు నియోజకవర్గ కార్యకర్తలు గమనించి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బాధలు కూడా నువ్వు చూడాలన్నా, వినాలన్నా. దయచేసి నేను మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కోరుచున్నాను. మా బాధలు అర్థం చేసుకోవాలన్నా జగనన్న. అన్న మేమైతే డైరెక్ట్ నీతో కలవలేమన్నా. ఈ వీడియో రూపంలోనన్నా మా బాధను అర్థం చేసుకొని మా కార్యకర్తల బాధలు వినాలన్నాను. మేమైతే నీతో కలవలేమన్నా. వీడియో రూపంలో కూడా మీ ద్వారా వీడియో రూపంలో కూడా మీకు తెలుపుతున్నామన్నా. అన్న దయచేసి చెప్తున్నామన్నా.